అలాగే జత్వానీ కేసు నుంచి జనాల్ని మళ్లించడానికి ఇంకో కేసుని ఎలా తెర మీదకి తీసుకురావచ్చు, ఎలా చూస్తున్నారు ఈ డెవలప్మెంట్స్ అన్నింటినీ? వాసుదేవన్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్లకి 9 టీవీ వీక్షకులందరికీ శుభోదయం అండి. వాయిస్ వస్తుంది కదా సార్? వస్తుందండి, వస్తుంది. ఓకే. అయితే కాదంబరి జత్వానీ గారి అంశం చూస్తే వారు గత వారం 10 రోజులుగా నాకు తెలిసైతే విజయవాడలోనే ఉన్నారు. వారి మీద ఏదైతే సాక్షి పత్రికలు వాళ్ళ ఛానల్లో అనేకమైనటువంటి కథనాలు నడిపించారు, డిబేట్లు చేశారు, అనేకమైన దారుణ ఆరోపణలు కూడా చేశారు. ఆ పత్రిక శీర్షికలోనే అనేక రాష్ట్రాల్లో ఈవిడి మీద చీటింగ్ కేసులు, హనీ ట్రాప్ కేసులు, ఎక్స్టార్షన్ కేసులు ఉన్నట్టుగా ఆ యొక్క పేపర్ పతాక శీర్షికలో రాశారు. కానీ ఎక్కడన్నా సరే ఒక ఆధారం అన్నా, అంటే కనీసం ఒక ఎఫ్ఐఆర్ అన్నా, ఫలానా కర్ణాటక రాష్ట్రంలో, ఫలానా మహారాష్ట్ర రాష్ట్రంలో ఫలానా వ్యక్తిని చేశారు, అతని కేసు పెట్టాడు ఈ మీద అన్నది ఒక్క కేసు కూడా, ఒక్క ఎఫ్ఐఆర్ కూడా వాళ్ళ యొక్క ఛానల్లో, వాళ్ళ యొక్క పేపర్లు ఎక్కడ చూపించలేదు. ఇది ఎలా ఉందంటే, జగన్మోహన్ రెడ్డి గారు 35 మందిని చంపేశారంటారు, రాజకీయ హత్యలు జరిగిపోయిందంటారు, ఢిల్లీ వెళ్ళి ధర్నాలు దీక్షలు చేస్తారు, ముఖ్యమంత్రి గారి నుంచి హోంమంత్రి గారి వరకు అందరూ పోనీ ఆ 35 ఫోటో మీ పేపర్లోనే పతాక్షి పేరు ఫోటో వేయవయ్యా, మేము విచారం ఆదేశిస్తామంటే ఇప్పుడు వరకు చేయరు, పారిపోతారు, పైపెచ్చి రాష్ట్రపతి పాలన పెట్టాలంటారు. సో అలా అనమాట ఒక ఫేక్ ప్రచారం. ఇప్పుడు జత్వానీ గారి అంశంలో కూడా అంతే, అనేక రాష్ట్రాలు ఉందంటారు, ఒక ఎఫ్ఐఆర్ కూడా ఎవరు ఆవిడ ఛాలెంజ్ చేసింది, ఏది మేము ఒక ఎఫ్ఐఆర్ చూపించండి అని. ఇబ్రహీంపట్నంలో పిఎస్ లో ఉన్న ఎఫ్ఐఆర్ తప్పితే నా మీద ఏ ఒక్క కేసు కూడా లేదు, దమ్ముంటే చూపించండి అన్నారు. అలాగే వారు విచారణ అధికారికి, ఏదైతే ప్రభుత్వం నియమించిన విచారణ అధికారికి, ఆ లేడీ గారికి అన్ని వివరాలు సమర్పించారు. అలాగే మొన్న 2 రోజుల క్రితంలో కూడా సిపి గారిని కలిసి డీటెయిల్ గా రిపోర్ట్, ఏ రకంగా 3 ఐపీఎస్ అధికారులు, విశాల్ గున్ని గారు కావచ్చు, లేకపోతే టాటా గారు కావచ్చు, లేకపోతే ఆంజనేయులు గారు, వీళ్ళు 3 మీద అనేక వివరాలు పెట్టి క్రోడీకరించి డీటెయిల్ రిపోర్ట్ కూడా ఇచ్చారు. సో బహుశా పోలీస్ అధికారులు దాని మీద విచారిస్తున్నారు, ఐపీఎస్ అధికారులు ఉన్నారు కాబట్టి ఏ రకంగా ముందుకెళ్ళాలని ఆలోచిస్తూ ఉండొచ్చు. అయితే ఈలోపు సాక్షి పత్రిక వారి యొక్క ఛానల్స్ మీద డిఫర్మేషన్ సూట్ 50 కోట్లకి 5వ తారీఖు ఆవిడ నోటీస్ పంపించారు. నా మీద మీరు నిరాధారణ ఆరోపణలు చేశారు, ఏదైనా ఆధారాలు ఉంటే చూపించండి, లేని పక్షంలో మీ మీద చర్యలు ఎందుకు తీసుకోకూడదు, 50 కోట్లు డిఫర్మేషన్ ప్లస్ 37 లక్షలు లీగల్ ఎక్స్పెన్సెస్, 50.37 కోట్లు నాకు ఇవ్వాలి, లేని పక్షం మీ మీద క్రిమినల్ కేసు ప్రొసీడ్ అవుతామని చెప్పి 5వ తారీఖు ఆవిడ నోటీస్ ఇచ్చింది. మరి ఏ రకంగా, కానీ సాక్షి పత్రిక ఇది కొత్త కాదు. ఇప్పుడు వరకు నాకు తెలిసి లోకేష్ గారు వేశారు డిఫర్మేషన్ చోటు, అదేదో మొన్న విశాఖపట్నంలో ఎక్కడో విచారణ జరుగుతుంది. అలాగే అయ్యన పాత్ర గారు వేశారు, మహారాష్ట్ర అధ్యక్షులు పురంధరేశ్వరి గారు ఇచ్చారు, వేశారు. అలాగే అనేక మంది వేశారు డిఫర్మేషన్ సూట్లు. వాళ్ళకి పరిపాటు అయిపోయింది. కనీసం ఒకసారి చేస్తే పొరపాటు, 2 సార్లు చేశారు, పదే చేసేది అలవాటు. అది పదే చేస్తున్నారు, నిరాధారమైన ఆరోపణలు, ఫేక్ ప్రచారం చేస్తున్నారు. ఇంకో పక్క ఆ కుక్కల విద్యాసాగర్ని రెచ్చగొట్టి అతనితో మళ్ళీ మన హైకోర్టులో కేసు వేయించారు. 4 సెప్టెంబర్ 2024 అతనితో కేసు రిట్ పిటిషన్ నెంబర్ 193848/2024 4 సెప్టెంబర్ 2024. అది జస్టిస్ చక్రవర్తి దగ్గర బెంచ్కి వచ్చింది. ఆ రోజు ఆ యొక్క కేసులో వాళ్ళ ప్లీ ఏంటంటే, నెంబర్ 1, ఏదైతే ఫిబ్రవరి 2024లో జత్వానీ గారు అరెస్ట్ చేసినప్పుడు సీజ్ చేసినటువంటి మొబైల్ కావచ్చు, లేదా అకౌంట్స్, బ్యాంక్ అకౌంట్లు కావచ్చు, వాళ్ళ తండ్రి గారు తల్లి గారి అకౌంట్లు కావచ్చు, అన్ని ఫ్రీజ్ చేశారు. అది మళ్ళీ అన్ఫ్రీజ్ చేయొద్దు, అవన్నీ ఆ ఎలక్ట్రానిక్ డివైజెస్ అన్ని పోలీస్ కస్టడీలో భద్రంగా ఉంచే విధంగా మీరు ఆదేశించండి, నెంబర్ 1. నెంబర్ 2, మీడియాకి గ్యాగ్ ఆర్డర్ ఇవ్వండి, నా మీద కథనాలు రాయొద్దని చెప్పి మీడియాకి గ్యాగ్ ఆర్డర్ ఇవ్వండి. నెంబర్ 3, పోలీస్ అధికారులు నా మీద ఒత్తిడి లేకుండా చేయండి. నెంబర్ 4, కొత్తగా విచారణ అధికారి పెట్టి డైరెక్షన్ మారుస్తున్నారు, కేసు డైరెక్షన్ మార్చొద్దు అని. చూడండి ఎంతంత వింతగా ఉంది. దానికి లాయర్ ఎవరు తెలుసా? రాజ్యసభ వైసీపీ ఎంపీ నిరంజన్ రెడ్డి గారు, ఆయనే ఆయనే లాయర్. సో కోర్టు వారు ఆ రోజు ఒక ఇంటర్మ్ జడ్జిమెంట్ ఇచ్చి మ్యాటర్ ని 11వ తారీఖు పోస్ట్ చేశారు. ఇంటర్మ్ జడ్జిమెంట్ ఏంటంటే, పోలీస్ అధికారులు ఆ ఎలక్ట్రానిక్ డివైస్ అని భద్రపరచనన్నారు, కానీ మిగతా అంశాల మీద 11వ తారీఖు పోస్ట్ చేశారు. చూడండి, ఒక పక్కన విద్యాసాగర్ గారు 2014లో వైసీపీ కంటెస్ట్ చేసినప్పుడు ఆన్లైన్ లో మీరు కొడితే గూగుల్లో, అప్పటికే ఆయన మీద 17-18 క్రిమినల్ కేసులు ఉన్నాయి. నేను మొన్న ఇందాక వచ్చే గూగుల్లో కొడితే మై నేత వెబ్సైట్ లో వచ్చేసింది ఆల్రెడీ 17, అప్పుడు 2014కే ఉన్నాయి. సరే, ఆయన కేసులు ఉన్నాయి కదా, గమామేషి వేరు. సో అటువంటి వ్యక్తికి నిరంజన్ రెడ్డి గారు రాజ్యసభ ఎంపీ గారు లాయర్ గా ఉంటాం, ఈ రకంగా డైరెక్షన్ చేయకపోవటం, ఈ రకంగా అసత్య కథలను ప్రచారం చేయడం ఎంతవరకు సమయం? ఒక మహిళ మీద, ఒక మహిళ
అధిపతిగా సాక్షి పత్రికని యాజమాన్యం మహిళా అధిపతి ఉన్నాడు అక్కడ. ఒక సాటి మహిళా అధిపతి ఇంకో మహిళ మీద నిరర్థకమైన ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసం అండి? అదేగా షర్మిలారెడ్డి గారు కూడా అడిగింది. ఒక మహిళ ఉన్నావు నువ్వు, నీకు 2 కూతుళ్ళు ఉన్నారు, నీకు సిగ్గులేదా అని చెప్పి వాళ్ళ చెల్లెలు గారు అడుగుతున్నారు వాళ్ళ అన్నాయని. ఏ ఏ ఆధారాలు ఉన్నాయి నీ దగ్గర? ఆధారాలు ఉంటే దమ్ముంటే నీ పేపర్లో కానీ వాళ్ళ చెల్లి అడుగుతున్నారు. సమాధానం లేదు ఈ రోజు వరకు. ఎందుకు ఇంత దౌర్భాగ్యమైనటువంటి మీ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా పెట్టుకుని ఇలా చేస్తారు? నిజంగా ఉంటే వేయండి సార్, తప్పకుండా వేయండి. అంతేగాని మీ పేపర్ ఉంది కదా అని చెప్పి మీ తప్పులు కప్పుచ్చుకుంటే ఈ రకంగా చేయటం సమంజసం కాదు. వాళ్ళకి సమాధానం చెప్పాలి, లేకపోతే ఫేస్ చేయాలి. బట్ వాళ్ళకి అలవాటు అయిపోయింది. మరి ఏం చేస్తారు చూడాలి. అలాగే ఎఫ్ఐఆర్ కూడా పోలీసులు కూడా ఏదైతే ఈ విషయం మీద జత్వాని గారు ఇచ్చారో దాని మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసే విధంగా, అంటే ఈ వరదలు ఈ బీభత్సం వల్ల కొంత డిలే అయిన మాట వాస్తవే. తప్పనిసరిగా పోలీసులు కూడా ముందుకెళ్లి తగు విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి అయితే కోరుతున్నాం. రైట్. ఒకసారి మస్తాన్ గారు, ఆవిడ వారం 10 రోజులుగా కాదంబరి జత్వాని గారు విజయవాడలోనే ఉన్నారు. మొత్తానికి ఆవిడ కూడా మంచి బలమైన లీగల్ సపోర్ట్ దొరికింది. నిన్న పరువు నష్టం నోటీసులు పంపించారు 50 కోట్ల రూపాయలకి. అంటే ఎక్కడో మహారాష్ట్రలో ఉంటూ ఆవిడ మోడలింగ్ అండ్ సినిమా రోల్స్ కొన్ని చేసుకుంటూ ఉన్నామని తీసుకొచ్చి ఇక్కడ దాకా తీసుకొచ్చి రచ్చ చేసి మనం ఇష్టం వచ్చినట్టు రాసేసి ఇష్టం వచ్చినట్టు చూపించి ఆ అమ్మాయిని క్యారెక్టర్ని బీలిటిల్ చేసే విధంగా వ్యవహరించడం అనేది దేశం మొత్తం చూసింది. ఈ మొత్తం కేసులో కీలకం అని భావిస్తున్న సజ్జన్ జిందాల్ గారు కానీ వారి న్యాయవాదులు కానీ లేకపోతే వారి సంస్థ ప్రతినిధులు కానీ ఎక్కడ వాళ్ళు నోరిప్పట్ల. మహారాష్ట్ర గవర్నమెంట్ కూడా ఏంటంటే మీకు చాలా పెద్దరికంగా వ్యవహరిస్తుందన్నమాట. ఏది కండువా వేసేసుకొని మాకేం సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తుంది. మహారాష్ట్ర ప్రభుత్వం మాట్లాడట్ల. ఈ డెవలప్మెంట్స్లో మరి ఎంత కాదనుకున్నా బీజేపీ మిత్రపక్షాలు కలిసి పరిపాలిస్తున్న రాష్ట్రం అది. అక్కడి నుంచి రెస్పాన్స్ లేదు. మన ప్రభుత్వం ఉమ్మడి కూటమి ప్రభుత్వం అవి అడగట్లే ఎంతసేపు. ఆమె న్యాయ పోరాటం చేయడాన్ని మనం స్వాగతిద్దాం కాదంట్లా. పక్కనున్న మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఎందుకు అడగట్లేదంటారు? ఏం మొహమాటాలు అడ్డొస్తున్నాయి కూటమి ప్రభుత్వానికి? 99 వ్యూవర్స్కి, వాసుదేవన్ గారికి, తోటి ప్యానలిస్ట్కి నమస్తే అండి. ఇక్కడ ప్రధానంగా కాదంబరి జత్వానికి సంబంధించిన ఇష్యూ ప్రారంభమైన నుంచి చూస్తే మనకి అంటే మన రాష్ట్రానికి సంబంధించి అధికార పార్టీకి ఆమె వెనకాల ఆమెకి సంబంధించిన క్యారెక్టర్ అసోసియేషన్కి సంబంధించి ఒక పని కట్టుకొని చేస్తుంది అనేది ఆరోపిస్తా ఉన్నారు. అదేవిధంగా వైసీపీకి సంబంధించిన కొంతమంది పెద్దల మీద ఆరోపణలు చేయటం, ఆయన దానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ పైన, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వివరించే పత్రిక పైన కూడా పరువు నష్టం దావా వేశారు. దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. అయితే ఇక్కడ ఎందుకో తెలియదు కానీ కాదంబరి జత్వానికి సంబంధించి ఎటువంటి అంటే మన భారత రాజ్యాంగం ఏం చెప్తా ఉందంటే, ఒక వ్యక్తి ఏ కేసులో కూడా నిందితుడిగా ఉన్నప్పటికీ కూడా అతను దోషం కాదు. అంటే నేరం పూర్తి స్థాయిలో నిరూపించబడే వరకు కూడా అతను ముద్దాయిగా ఉంటాడు కేవలం. అంతేగాని ముద్దాయి కూడా కాదండి, నిందితుడే. ముద్దాయి అంటే మళ్ళీ నేర ఆరోపణ రుజువు అయితేనే ముద్దాయి. అదే అప్పటి వరకు దోషి కాదనేది నా ఉద్దేశం. దోషిగా ఎవరు పరిగణించి నిందితుడు కేవలం నిందితుడిగానే ఉంటారనేది నా ఉద్దేశం. అయితే ఆమెకు సంబంధించి ఏ కోర్టులో కానీ ఎక్కడ కానీ బ్లాక్ మెయిల్కి సంబంధించి కానీ ఇతర నేరాలకు సంబంధించి కానీ ఏ కోర్టు నిర్ధారించలేదు ఆమె నేరస్తురాలని. మరి కొన్ని అంటే మీరు చెప్తున్నా ఇప్పుడు ఆమె సాక్షి మీద పరువు నష్టం దావా వేశారన్నారు. దానిలో చాలా కథనాలు నేను కూడా చూశాను. కిలాడి లేడీ అని, అదేవిధంగా కుక్కల విద్యాసాగర్ గారు ఎవరైతే ఆమె మీద కేసు పెట్టారో ఇక్కడ, ఆ కేసుకు సంబంధించి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం జరుగుతూ ఉంది. డీజీపీ స్థాయి అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయ గారి మీద, అదేవిధంగా సునీల్ కుమార్ గారి మీద, ఇంకేవిధంగా కాంతి రాణా మీద అనేక కేసులు నమోదయ్యాయి. దానికి సంబంధించిన ప్రశాంతి రాయ్ ప్రత్యేక అధికారులు కూడా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఆమె దానికి సంబంధించి గత కొన్ని రోజులుగా ఆమె తల్లిదండ్రులు కూడా వాళ్ళకి సంబంధించిన ఏవైతే హెరాస్మెంట్ చేశారో వాటికి సంబంధించిన అన్ని కూడా ఆధారాలు అవన్నీ సమర్పించారు. అయితే ఇక్కడ మన రాష్ట్రానికి విషయానికి వస్తే మన రాజకీయ నాయకుల మీద కానీ చాలా మంది మీద కేసులు చాలా ఉన్నాయి. వాళ్ళెవరిని కూడా మనము కిలాడి అని లేకపోతే ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని వాళ్ళకి వేరే ఒక బ్రాండింగ్ చేసే ఇది ఇక్కడెక్కడ ఈ కథనాల్లో కనిపించింది. కేవలం ఒక మహిళ మహారాష్ట్రలో ఎవరి మీదో, అంటే సజ్జన్ జిందాల్ అనే అతను ఇక్కడ మన రాష్ట్రానికి ఏం సంబంధం అయ్యా అంటే
జేఎస్డబ్ల్యూ స్టీల్ ఆయన ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక భూమి పూజ జరిగింది, అంతకుమించి ఏం జరగలేదు అక్కడ. షర్మిల గారు చెప్పిన దాని ప్రకారం చూస్తే కూడా అక్కడ భూమి పూజ తప్పితే కడప స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ఏ అడుగు ముందుకు వెళ్ళి. అలాంటి పరిస్థితుల్లో సజ్జన్ జిందాల్ని వెనకేసుకు రావడానికి కారణం ఏంటో మనకైతే తెలియట్లేదు. అదేవిధంగా అక్కడ ఏషియన్ పెయింట్స్ లో ఎవరికో ఆయన ఆమె కాదంబరి జత్వాని కొంతకాలం సహజీవనం చేసిందని, అతన్ని కూడా మోసం చేసిందని, మరి వాళ్ళెవరికి లేని ఇంట్రెస్ట్ అంటే మరి వాళ్ళెవరు కూడా కోర్టులో కేసులు వేసి ఏమో మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తుంది అని నిర్ధారించిన పరిస్థితి అయితే కనపట్లేదు. మరి ఇక్కడ వీళ్ళు ఎందుకు ఆ కాదంబరి జత్వాని కార్నర్ చేస్తూ ఆ విధంగా ప్రసారాలు చేశారంటే షర్మిల గారికి జేఎస్డబ్ల్యూ స్టీల్ మీద అక్కసుంటానికి వేరే నేపథ్యం ఉంటుంది. పాత కక్షలు ఉన్నాయి కదా అన్నకి చెల్లెలకి మధ్య. ఏంటంటే వాళ్ళ అన్నగారికి అదే ఆయనకి బ్రదర్ అనిల్కి బయారం స్టీల్స్ కోసం చేసినప్పుడు ఈయన అడ్డుపడ్డారని ఆ ప్రయత్నం చేసినప్పుడు రాజశేఖర రెడ్డి గారు మొత్తానికి ఎంత ప్రయత్నం చేసినా జగన్మోహన్ రెడ్డి అడ్డుకున్నాడని. సో ఆ కక్షలన్నీ స్టీల్ కక్షలు ఇవి. సో ఆ స్టీల్ కక్షలు తెచ్చుకుంటున్నారు. అంటే అది ఇప్పుడు అదే నేను అంటే ఏంటంటే కాదంబరి జత్వాని ఇష్యూ చూస్తే అటు మీరు చెప్పిన ఇప్పుడు ఈ ఇష్యూలో షర్మిల గారికి సంబంధించిన వ్యవహారంలో కానీ, ఇటు తెలుగుదేశం పార్టీ వైసీపీకి సంబంధించిన వ్యవహారంలో కానీ ఒక అది సెంటర్ కార్నర్ అయిపోయింది. అన్నిటికీ సంబంధించి ఆరోపణలు ప్రత్యారోపణలు చేస్తున్నాయి తప్పితే అసలు నిజానికి కాదంబరి జత్వానికి అన్యాయం జరిగిందా, కుక్కల విద్యాసాగర్కి అన్యాయం జరిగిందా అని చెప్పని ఎవరు లేదు. కాదంబరి జత్వాని ఆమె నేరస్తురాలు, ఆ బ్లాక్ మెయిల్కి పాల్పడుతుంది, ఆమె తన అందాన్ని ఎరగా వేసి డబ్బులు డిమాండ్ చేస్తుంది, ఇవన్నీ కూడా వస్తున్నాయి తప్పితే అసలు ఈ కేసుకి సంబంధించి ఎందుకు ఇంత హైలైట్ చేస్తున్నారు, ఎందుకు ఇంత భయపడుతున్నారు, ఎందుకు ఇంత కథనాలు ఆమె పట్ల రకరకాల కథనాలు వ్యాప్తి చేస్తున్నారు అనేది కూడా మనకి ఇక్కడ చూడాల్సిన అంశం. అయితే ఏ విషయంలోనైనా కూడా ఇప్పుడు అంటే నాకు సాక్షి యాజమాన్యానికి సంబంధించి ఒకటి చెప్తాను. సాక్షి యాజమాన్యం ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వాళ్ళు చెప్పారు, సాక్షి యాజమాన్యం కేవలం వాస్తవాలు మాత్రమే ప్రచురిస్తుంది, నిజం కానిది ఏది కూడా మేము ప్రచురించాము. నిజానికి మరి ఆమె మీద అట్లా ఆరోపణలు చేసినప్పుడు వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయనేది ఆ మాటలను బట్టి చూస్తే నాకైతే అర్థమవుతుంది. మరి ఆధారాలు ఏంటనేది ఇప్పుడు ఆమె పరువు నష్టం దావా వేసిన సందర్భంలో కోర్టులు తేల్చాలి. కోర్టుల్లో ఆమె సాక్ష్యాధారాలు వాళ్ళేం ప్రసారం చేశారు, అదేవిధంగా వీళ్ళ దగ్గర ఏం ఆధారాలు ఉంటాయి, ఆ విధంగా కిలాడీ లేడీ అని కానీ ఇంకేదైనా ఆమెకు సంబంధించిన ఆరోపణలు చేశారనేది కూడా తేల్చాల్సిన అంశం ఉంటుంది. అయితే కాదంబరి జత్వాని విషయంలో ప్రస్తుతం ప్రశాంతి రాయ్ ఏం తేల్చింది, ఈ ఐఏఎస్ అధికారుల మీద అంటే డీజీపీ స్థాయి అధికారుల మీద ఒక గ్రూప్ 1 ఆఫీసర్ గా వచ్చి ఇప్పుడు ఐపీఎస్ కన్ఫర్మ్ అయిన ఆమె ఈ విధంగా డీజీ స్థాయి అధికారుల మీద ఆరోపణలు ఏ విధంగా ప్రూవ్ చేయాలి? ఐ థింక్ ఆవిడ డైరెక్ట్ ఐపీఎస్ అండి. మస్తాన్ గారు ఆవిడ డైరెక్ట్ ఐపీఎస్, ప్రశాంతి రాయ్ గారు ఆవిడ డైరెక్ట్ ఐపీఎస్, నాట్ కన్ఫర్డ్ కాదు, అది డైరెక్ట్ ఐపీఎస్. కన్ఫర్డ్ ట్రైనీ ఐపీఎస్ గా వచ్చారు ఆవిడ, వచ్చి డిఎస్పీగా చేశారు. అంటే ఏదేమైనా సరే ఐపీఎస్ జనరల్ ప్రోటోకాల్ ఏంటంటే ప్రభుత్వాలు ఇంతకుముందు చేసినవి అసలు చేయాల్సినవి అని ఇంతకుముందు సంప్రదాయాలను బట్టి నాకు అర్థమైంది. ఒక రిటైర్డ్ డీజీపీని వేయండి, మాల్కొండే గారు పెద్ద మనిషి ఉన్నారు, పూర్ణచంద్ర గారు పెద్ద మనిషి ఉన్నారు, వేయండి, వాళ్ళకి మంచి పేరుంది, ఇంటిగ్రిటీ ఉన్న ఆఫీసర్స్ వాళ్ళు రిటైర్ అయ్యారు, వాళ్ళ ద్వారా చేయించండి. ఒక డీజీపీ స్థాయి అధికారిని ఒక జస్ట్ ఉద్యోగంలో చేరిన 2 ఏళ్ళు అయిన ఒక ఆఫీసరు విచారించాలంటే వాళ్ళకి బోల్డ్ అనే మొహమాటాలు ఉంటాయి. మనకు కాదనిలేవు, అంటే వృత్తిపరంగా వాళ్ళకుండే ఇబ్బందులు. ఇదేం సినిమా కాదు కదా, క్యాప్ ఇలా సర్దేసుకుని కనపడిన 4 వెనకాల ఉందని చెప్పినా జనం యాక్సెప్ట్ చేయరు. మాల్కొండే గారు లాంటి వ్యక్తి వచ్చి కూర్చున్నాడు అనుకోండి, వచ్చే అక్యూజ్డ్ ఐపీఎస్, సీనియర్ ఐపీఎస్, డీజీ ర్యాంక్ వాళ్ళ కూడా కొంచెం మర్యాదగా వివరిస్తారు, సమాధానాలు తినగొస్తాయి. సో అక్కడేదో మొత్తానికి కూటమి ప్రభుత్వం ఆదరాబాదరగా చేసుకున్న నిర్ణయం లాగా ఉంది. ఒకసారి మనం జనసేన అధికార ప్రతినిధి శివపార్వతి గారి దగ్గరికి వెళ్ళాం. శివపార్వతి గారు, నిన్న జత్వాని నోటీసులు పంపించారు, అంటే క్యారెక్టర్ అసాసినేషన్ ఒక రకంగా. ఇది ఇంత చండాలంగా అయితే ఎప్పుడు జరగల. ఆమె నేపథ్యాల గురించి నేను మాట్లాడలేను. ఇప్పుడు సహజీవనాలు, అడల్టరీలు వీటి మీద సుప్రీంకోర్టుకి సంబంధించే మనకి స్పష్టమైన తీర్పులు ఉన్న తర్వాత అంతకు మించి మనం వ్యాఖ్యలు చేయడం కూడా సముచితం కాదు. కోర్టు తీర్పుల్ని మనం అపహాస్యం చేసినట్టు అవుతుంది. వదిలేయటమే అంతే, కొన్ని అంశాలు వదిలేయాలి. ఆర్థికపరమైన మస్తాన్ రావు గారు ఒక మాట చాలా నేరుగా మాట్లాడారు. ఆర్థికపరమైన అంశాలు, నేరాలు ఏమన్నా ఉంటే వాటి మీద మాట్లాడాలి. ఎక్స్టార్షన్ ఉంది, వాటి మీద మాట్లాడండి. మిగిలిన అంశాలు పక్కన పెట్టి మాట్లాడాలి కదా. ఆ ప్రయత్నం ఎందుకని జరగట్లేదండి? దర్యాప్తు కూడా ఆ దిశగా ఎందుకు జరగలేదు ఇప్పటివరకు? పాస్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి 99 వీక్షకులకి గుడ్ మార్నింగ్ అండి.
ఇప్పుడు సాక్షి టీవీ చేసేదే ఎప్పుడు అంటే ప్రతి ఒక్కళ్ళ ఇళ్లలో బెడ్రూమ్ లో పోయి కెమెరాలు పెట్టడం, వాళ్ళు చేసే పనే అది. అంటే అక్కడ ఉన్నది లేనిది, లేనిది ఉన్నది వండి వార్చి వ్యక్తిత్వం చేయడంలో దిట్ట అయిపోయింది. ఇలాంటి పేపర్స్ ని అసలు ముందు అసలు బ్యాన్ చేయాలి. సాక్షి మీడియాని కానీ, ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా రెండు వరస్టే. అసలు ఇది నారాయణ దత్ తివారీ రాజ్భవన్లో కెమెరాలు పెట్టిన వాళ్ళ గురించి కూడా మనం మాట్లాడాల్సి వస్తే మనం తర్వాత మాట్లాడాలండి ఇలాంటివి ముందర. ఓకేనా? అదే ఎవరు చేసినా నేనేమంటాను అంటే, ఇప్పుడు మరీ అంత ఇప్పుడు ఆ అమ్మాయి గురించి అట్లా మాట్లాడుతున్నారు. అసలు ఒకసారి చదివే వాళ్ళకి కూడా అర్థమైంది కదా, తను చెప్తుంది క్లియర్ గా. ఒక ఎంబీబీఎస్ చేసి ఒక డాక్టర్ ఈ వృత్తిలో ఉండి ఆ అమ్మాయి ఏదో మల్టీ స్కిల్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఫ్యాషన్ రంగంలోకి అడుగు పెట్టింది. అంటే చిన్నప్పటి నుంచి డాన్స్ ఇవన్నీ నేర్చుకుంటారు, కోకరికులర్ యాక్టివిటీస్. అట్లా వచ్చిన ఆపర్చునిటీస్ లో తను ఆల్రెడీ ఒక రీసెర్చ్ స్కాలర్. ఆవిడ ఎంబీబీఎస్ చేసి తను అంత మంచి పొజిషన్ లో ఉన్నత విద్యావంతురాలు ఇలాంటి పనులు చేస్తుంది అని వీళ్ళు ఎలాగా చెప్తారు? అసలు వాళ్ళ ఫాదర్ వచ్చి నేవీ ఆఫీసరు, వాళ్ళ మదర్ వచ్చి రిజర్వ్ బ్యాంక్ లో ఒక డైరెక్టర్ స్థాయిలో వర్క్ చేసింది. వాళ్ళకి ఏ ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటాయని అలాగా ఒకరిని మోసం చేసే అవసరం వస్తుంది తనకి? రాదు కదా. అసలు అంటే ఎవరినైనా ముందు ఒక గుడ్డ కాల్చి నెత్తి మీద వేయటమే ముందు వాళ్ళ పని. అలాంటి చేసేది చూస్తా ఉన్నా కూడా అది ఉపేక్షించకూడదు. అలాంటి ఏ ఛానల్ చేసినా ఎవరు చేసినా కూడా స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకునే ఒక చట్టాన్ని తీసుకొస్తే గానీ అప్పుడు కొద్దిగా ఇలాంటి ప్రచారాలు, ఫేక్ ప్రచారాలు ఆపటం ముందు, ఎస్పెషల్లీ మహిళల మీద. మరీ అసలు మహిళ అంటే విలువ లేకుండా అయిపోయిందండి. అసలు అంటే ఇంకా వేరే ఏ ప్రచారం చేయరు ఆ సాక్షిలో. ఆ భూత పురాణం తప్పితే ఇంక ఏదో పనికొచ్చేది ఒక్కటి ఉండదు. వాళ్ళు క్రియేట్ చేసే న్యూస్ చూస్తే చిరాకు వస్తా ఉంటది. సొసైటీకి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది కదా, వాళ్ళ యావంతా శివపార్వతి గారు తిరిగిద్దా అనిపించింది అసలు. శివపార్వతి గారు, కూటమి ప్రభుత్వం ఉంది, వాళ్ళు కొంచెం రిటైర్డ్ డీజీపీ స్థాయో రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలోనో ఒక విచారణ అంటే ప్రాసెస్ డిపార్ట్మెంట్ పరంగా జరిగే ప్రాసెస్ ఇన్వెస్టిగేషన్ జరగనియండి. ఆవిడ కేవలం ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఫ్రమ్ ది డిపార్ట్మెంట్ సైడ్. వేరేస్ టోటల్ విచారణ కోసం ఒక రిటైర్డ్ డీజీపీనో ఒక రిటైర్డ్ జడ్జినో హైకోర్టు జడ్జినో పెట్టి చేయిస్తే దానికి ఒక శాంక్టిటీ ఉంటుంది కదా. ఏదో అంటే వాళ్ళెంత బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారో దాన్ని కప్పిపుచ్చుకోవడానికి తొందరపాటు నిర్ణయాలు, దీని తప్పిదమని నేను తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల కేసు డిలే అవుతుంది. ఇప్పుడు మీరు అన్నారు ఆవిడకి అనుభవం లేదు, వచ్చిన కొత్త ఆఫీసర్ అంటే అనుభవం లేకపోయినా వాళ్ళ నేను అనుభవం లేదనే మాట నేను అనలేదండి. 2 ఏళ్లే అయింది. ఆవిడ హ్యాండిల్ చేయాలంటే కొంచెం పెద్ద ర్యాంక్ ఆఫీసర్ హ్యాండిల్ చేయాలంటే కొన్ని మొహమాటాలు ఉంటాయి. మీరు అవునన్నా కాదన్నా ఉంటాయి. మొహమాటాలు ఉండకూడదండి. గట్స్ ఉన్న వాళ్ళు చేయగలిగే సినిమాలో 3 గంటల సినిమాలు అయితే మొహమాటాలు ఉండవండి. నేను చెప్పేది ప్రాక్టికల్ గా చెప్తున్నా. లేడీస్ విషయంలో మొహమాట పడుకుంటా వాళ్ళు చేయాల్సిన పని చేయకుండా రిటైర్డ్ డీజీపీ పెట్టండి అంటున్నా కదా. రిటైర్డ్ డీజీపీ ఎవరో ఒకరిని పెట్టండి, లేకపోతే హోమ్ సెక్రటరీగా చేశారు సెకండ్ లేయర్ అండి. ప్రైమరీ ఎంక్వైరీ అనేది సురేంద్ర బాబు గారు వెరీ టఫ్ ఆఫీసర్. గ్రౌండ్ లోకి వెళ్ళి ప్రతి ఏం జరిగిందని వాళ్ళు ఏం చేయలేరు కదా. గుర్తుండే ఉంటుంది మస్తాన్ గారు, రిటైర్డ్ అయిన సురేంద్ర బాబు గారి గురించి. వాళ్ళకి ఏం అధికారాలు ఉంటాయి? అధికారులు ఉండక్కర్లా, అధికారులు ఉండక్కర్లా. వాళ్ళ పొజిషన్ చూసి వాళ్ళ పేరు సురేంద్ర బాబు గురించి మీకు తెలిసే సురేంద్ర బాబు గారు ఒకే ఒక కాల్ ఇచ్చారు. ఒకసారి రిమైండ్ చేసుకోవాలి. ఒకసారి ఆయన విజయవాడ సిపిగా ఉన్నప్పుడు రౌడీ షీట్లు కనిపిస్తే రాళ్ళు చుక్కొట్టండి అన్నారు. ఆ రోజు ఆయన యూనిఫామ్లో అని చెప్పిన ఆఫీసర్కి ఆ మాటకి ఎంత వెయిట్ క్యారీ చేసిందంటే అందరూ తోకముడిచి పారిపోయారు. మెజారిటీ 80% విజయవాడ నుంచి. అట్లాంటి ఆఫీసర్లు పెట్టి మీరు ఎంక్వైరీ చేయించండి. ఆమె యొక్క పదవిని మేము కించపరచట్లేదు, ఆవిడకున్న అనుభవాన్ని తక్కువ చేయట్లా, కాకపోతే లిమిటేషన్స్ ఉంటాయి, అందువల్ల ఇబ్బందులు ఉంటాయని ఉద్దేశంతో చెప్పాను నేను. ఇప్పుడు ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరిగింది, ఆవిడ చేసిన తర్వాత ఆవిడ వే ఆఫ్ వర్క్ ఎలా ఉందో అన్న తర్వాత దాని మీద సాటిస్ఫాక్షన్ లేకపోతే ఇంకో కమిటీ వేస్తారండి. ముందు అసలు రావడమే వాళ్ళని రిటైర్డ్ వాళ్ళని మనమేమి అక్కడ ఉన్న స్కోప్ ని బట్టే చేస్తారు. కానీ ఇప్పుడు ఒక మహిళను ఎందుకు వేసారు? డెమోక్రసీలో ఉన్నామండి, మనం సలహాలు ఇవ్వద్దంటే ఎట్లాగా? ప్రభుత్వం తప్పనిసరిగా సలహాలు ఇస్తారు. మీరు ఆ కేసు వేగంగా నడవాలి అనే ఉద్దేశంతో చెబుతున్నది ఇది. ఇక్కడ మీరు గమనించండి, ఆ కేసు వేగంగా అవ్వాలి, ట్రాన్స్పరెంట్గా అవ్వాలి, శాంక్టిటీ ఉన్న ఆఫీసర్ కూర్చుంటే అవుతుంది. వీళ్ళు జూనియర్స్ వల్ల కొన్ని లిమిటేషన్స్ ఉంటాయంటున్నా, వాళ్ళనేం బీలిటిల్ చేయట్లేదు. అక్కడ గమనించండి. లిమిటేషన్స్ ఏం ఉండవండి, ఉండకూడదు కూడా.
ఇప్పుడు కొత్త లేదు, పాత లేదు, చిన్న లేదు, పెద్ద లేదు. వాళ్ళకి ఒక ఎంక్వైరీ ఇప్పుడు వాళ్ళని వేస్తే బాగుంటది, వీళ్ళని వేస్తే బాగుంటది అని వీళ్ళకి అవకాశం ఎప్పుడు ఇస్తారు? జూనియర్స్ అయితే మాత్రం సార్. ఇప్పుడు శివపార్తి గారు నేను అనేది ఏంటంటే, ఆమె అంటే ప్రశాంతి రాయ్ గారు నిన్నటి వరకు సునీల్ కుమార్ గారు డీజీగా ఉన్న సిఐడి కానీ, లేదంటే ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న మన పిఎస్ఆర్ ఆంజలి గారు మొన్న 3 నెలల క్రితం వరకు పనిచేసినప్పుడు వాళ్ళిద్దరు ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయిన ఎస్పీఎం ఇప్పుడు వాళ్ళు ఇంకా పవర్ లోనే ఉన్నారు. అంటే వాళ్ళు ఇంకా ఉద్యోగం చేస్తానే ఉన్నారు, డీజీ స్థాయి అధికారులుగా ఉన్నారు. కాదండి అంటే వాళ్ళిద్దరు డీజీ స్థాయి అధికారులుగా ఉన్నప్పుడు ఇటీవల వరకు వాళ్ళిద్దరు ఈమెకు డ్యూటీలు వేసే అంత హయ్యర్ పొజిషన్ లో ఉన్నప్పుడు వాళ్ళని పిలిచి ఈమె ఎదురుగా కూర్చొని విచారించాలంటే కొన్ని ప్రతిబంధకాలు ఉంటాయి అనేది వాసుగా చెప్తున్నది. అది నిజమే కూడా. అంటే నా పై ఆఫీసర్ రేపు ఫ్యూచర్ లో ఎవరన్నా ఉంటారు అనే ఉద్దేశంతో, అంటే మనం సినిమాలో చూసినట్టు పై ఆఫీసర్ ని అయినా కూడా ఎదురు కూర్చోబెట్టి అవమానించేలా క్వశ్చన్లు వేసి ఆ పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు దోషుల కిందే పరిగణించబడతారు. అంటే ఇంకా ఆవిడకి ఒక అవకాశం వచ్చింది. గతంలో వాళ్ళ చేత అడ్డమైన పనులన్నీ చేయించుంటారు. వాళ్ళకి ఇప్పుడు కరెక్ట్ గా వాళ్ళకి వాళ్ళని ఎలాగా రైట్ మస్తాన్ గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. ఆమెకు అవకాశం వచ్చింది. అట్లాంటి వాళ్ళకి అవకాశం ఇస్తే అసలు సంగతి తెలిసేది. ఆమె చేత ఏం చెడ్డాల పనులు చేయించారు. ఇప్పుడు ఆమె టర్న్ వచ్చింది, ఇప్పుడు ఆడుకుంటది ఆవిడ. సరే, అయితే వైసీపీ సుజాత గారు మాట్లాడతారు. ఎందుకంటే మొత్తం ఆరోపణలు అన్నీ కూడా సాక్షి సెంట్రిక్ గా నడుస్తున్నాయి కాబట్టి సాక్షి వర్షను వైసీపీ వర్షన్ ఏంటో ఆవిడ చెప్తారు. చెప్పండి. అసలు ఈ కాదంబరి ఇష్యూ చూస్తేనే ఇది చాలా ఫేక్ ఇష్యూ అనేది క్లియర్గా తెలిసిపోతుందండి. ఎందుకంటే అసలు యాక్చువల్గా ఆవిడ కోర్టుల వరకు వెళ్ళడం అనేది చాలా మంచిది. ఎందుకంటే నిజాలు బయటకు వస్తాయి కోర్టుల ద్వారా. ఆధార్ ఫేకు, పాస్పోర్ట్ ఫేకు. ఆ అమ్మాయి గుజరాత్ రాష్ట్రానికి సంబంధించినటువంటి కుటుంబం. అక్కడ ఒక 30 కేసులు ఉన్నాయి. మహారాష్ట్రలో ఈ అమ్మాయి ఏదో బాలీవుడ్లో ట్రై చేస్తూ అక్కడ ఒక 25 కేసులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో అంటే ఆధారాలు చూపించండి, రాయటం కాదు కదా, ఆధారాలు చూపించాలి కదా. ఇప్పుడు ఒకటండి, కేసులు ఎఫ్ఐఆర్లు తీసుకొచ్చి మీడియాలో పెట్టరు కదా, అందులో వేరే రాష్ట్రానికి సంబంధించి తప్పే ఉందండి. మీరు తెలుసుకోండి, ఈ దేశంలోనే ఉన్నాయి. మీరు తెలుసుకోకపోతే మేము చెప్తున్నాం తెలుసుకోండి. బకెట్ లో బుర్ర తీసుకొచ్చి జల్లేస్తారు, మేము కడుక్కోవాలి. అదా మీరు చెప్పేది? మీరు బకెట్ లో బుర్ర తెచ్చి మా మీద జల్లారా? మేము అడుగుతున్నాం. మీరు ఆరోపణలు చేస్తారు. మీరు బకెట్ లో బుర్ర తెచ్చి మా మీద చల్లారా? ఫస్ట్ ఇష్యూ బయటికి తీసింది మీరు ఏ శాంటిటీ ఇన్ఫర్మేషన్ తోటి తీశారు? ఆ అమ్మాయి మీద ఇన్ని కేసులు ఉన్నాయని చెప్తున్నాం. అసలు ఇష్యూ బయటికి తీసింది ఆంధ్రజ్యోతి పేపరు. దాన్ని ఏం చేయాలి? పరువు నష్టం దావా ముందు దాని మీద వేయాలి. సజ్జన్ జిందాల్ అనేటువంటి వ్యక్తి 69 సంవత్సరాలు కలిగినటువంటి 3rd రిచెస్ట్ సక్సెస్ఫుల్ ఇండస్ట్రియలిస్ట్ ఇన్ కంట్రీ. ఆయన మీద పెట్టినటువంటి కేసు అని ఒక ఫస్ట్ అమ్మాయి ఇష్యూ బయటికి తీసింది. ఆ అమ్మాయికి ఆయనకి సంబంధించినటువంటి కేసు అని బయటికి తీశారు. ఆ తర్వాత కుక్కల విద్యాసాగర్ని తీసుకొచ్చారు. మరి సజ్జన జిందాల్ గారి గురించి ఏదో వాళ్ళిద్దరికీ ఉన్నటువంటి లివ్ ఇన్ రిలేషనో లేకపోతే వాట్ ఎవర్ పరిచయాలో అవి ఎక్కడ జరుగుతాయి? మహారాష్ట్రలో జరుగుతాయి. దానికి ఆంధ్రప్రదేశ్ పోలీసులకి ఏ సంబంధం? అవి మహారాష్ట్రలో జరుగుతాయి. లేకపోతే ఆ అమ్మాయి గుజరాత్ ఫ్యామిలీకి సంబంధించింది కాబట్టి గుజరాత్లో జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్ అక్కడ పోలీసులు లేరా? ఇలాంటివి రోజుకు 100 ఉంటాయి పోలీసుల దగ్గర. పోలీసులు దీన్ని సాల్వ్ చేయలేరా? ఈరోజు సాక్షి మీద ఈరోజు షర్మిల గారు చేసినటువంటి వ్యాఖ్యలు, షర్మిల గారు రాజకీయాల్లోకి జగన్ గారు వదిలినటువంటి బాణంగా వచ్చింది. కానీ ఇప్పుడు ఆవిడ చంద్రబాబు నాయుడు గారికి కంచెగా తయారయ్యారు. ఏ మాట మాట్లాడరు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ మీద ఏదైతే వరదలకు సంబంధించినటువంటి ఎలిగేషన్స్ వస్తున్నాయో అప్పుడు బయటకు వస్తారు. ఏ రోజైతే గుడ్ల వేరు కార్యక్రమం అక్కడ ఆడపిల్లలకి సంబంధించినటువంటి హిడెన్ కెమెరాస్లో ఎక్కడైతే అన్యాయం జరిగిందో అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తారు. ఏమండి, అక్కడ 300 మంది స్టూడెంట్స్ అక్కడ అన్యాయం అయిపోయి న్యాయం జరగక నేషనల్ హ్యూమన్ రిసోర్సెస్ కమిటీ సుమోటోగా విచారణ చేపడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎందుకు డీజీపీని అపాయింట్ చేయలేదు? అంటే కాదాంబరి మీద ఉన్నటువంటి మీకు ఇంట్రెస్ట్ మీరు 300 మంది స్టూడెంట్స్ మీద ఎందుకు లేదు? మీకు
అంటే ఈవిడని మీరు భుజాల మీద మోయడానికి కూటమి ప్రభుత్వం ఉందా? ఇక్కడ ఒక సబ్మిషన్, ఒక్క నిమిషం. మీకు ముగ్గురు ప్రయోజనం ఐపీఎస్ కోసం ఆఫీసర్లు మీకు వేశారు. అనుకూలంగా ఒక్క ఉన్నటువంటి నిమిషం పోలీస్ సుజాత గారు, ఆఫీసర్ని నిర్మించుకున్నారా? పిహెచ్డి రామకృష్ణ గారు, రవిప్రకాష్ గారు, అలాగే ఇంకొక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ముగ్గురిని వేసి చేస్తున్నారండి. మనం ఏమంటే చేయనియండి. ఒకటండి, దీన్ని తీసుకోమనండి. హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎందుకు తీసుకోద్ది? ఎందుకంటే ఇది ఫేక్ కాబట్టి దీనికి వెళ్ళమనండి. అవుని హ్యూమన్ రైట్స్ కమిషన్కి వెళ్ళమనండి. ఆమెకు అంత అన్యాయం జరిగితే రాజకీయంగా దీన్ని వాడుకోవాలి అని చెప్పి కూటమి ప్రభుత్వం ఒక ఆడపిల్లని అడ్డం పెట్టుకొని చేసేటువంటి దరిద్రమైన రాజకీయం ఇది. ఆమెకి ఎలాంటి అన్యాయము జరగలేదు. ఒక ఫేక్ కేసు తీసుకొచ్చి ఎవరైతే కుక్కల విద్యాసాగరు ఈ అమ్మాయికి ఉన్నటువంటి పరిచయాన్ని తీసుకొచ్చి ఈరోజు గత ప్రభుత్వానికి బురద పూసేటువంటి కార్యక్రమం ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకుంది. అక్కడ వరదలు వచ్చి జనాలు చచ్చిపోతుంటే 8 రోజులైంది వరదలు వచ్చి, ఇంతవరకు కూడా వాళ్ళకి ఫుడ్ కానీ వాళ్ళకి సరైనటువంటి మౌలిక సదుపాయాలు కానీ అరేంజ్ చేయలేనటువంటి దుర్పరిస్థితిలో ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది. ఎప్పుడో 28వ తారీఖున వరదలు వస్తాయని ముందుగానే అలర్ట్ చేస్తే 30వ తారీఖు వరకు కూడా కళ్ళు మూసుకొని నిద్రపోయి అటు రాజ్యసభ సభ్యుల్ని తీసుకోవటం, ఇటు ఎమ్మెల్సీలను తీసుకోవటం, లేకపోతే ఎవరో ఒక అమ్మాయిని తీసుకొచ్చి కట్టుకథలు అల్లి మీడియాలో చూపించటం. మీరు ప్రజల్ని డైవర్ట్ చేయాలి. మీరు చేసే అధమ పరిపాలన నుంచి, చండాలమైన పరిపాలన నుంచి ప్రజల్ని డైవర్ట్ చేయాలి. ఎవరు మీ ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడుకోకూడదు అని ఈరోజు ఒక అమ్మాయిని, ఒక మహిళను తీసుకొచ్చి ఈరోజు చెత్త రాజకీయం, బురద రాజకీయం చేస్తుంది కూటమి ప్రభుత్వం. అక్కడ హలో లక్ష్మణ అని ఈరోజు భోజనాలు లేక నీళ్లు లేక ప్రజలు అల్లాడిపోతున్నారు. 28వ తారీఖు అలర్ట్ చేసినా కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రజలను తరలించేటువంటి కార్యక్రమం చేయలేదు. అక్కడ రీహాబిలిటేషన్ సెంటర్ మాట్లాడుకున్నాం. జత్వానీ కేసు దగ్గర నుంచి చంద్రబాబు గారి దాకా వస్తారండి. మీకు అసలు అలా కాదండి, అవుతలాగా ప్రతి దాన్ని చంద్రబాబు లింక్ చేసేస్తారు. వరద వస్తే చంద్రబాబు కారణం, తుఫాన్ వస్తే చంద్రబాబు కారణం, విపత్తు వస్తే చంద్రబాబు కారణం. అలా కాదండి, దానికి ఆయన్నే మీరు అట్రిబ్యూట్ చేస్తారు. ఎందుకు? ఇప్పుడు ఓట్లేసి గెలిపించింది ఎందుకు? కాపాడమని కదా, కాపాడాలి కదా. రోజుకొక మహిళని తీసుకొచ్చి ఈ రోజు ప్రజల్ని డైవర్ట్ చేసే కార్యక్రమాలు. అదేమన్నంటే షర్మిల గారు మాట్లాడితే వీళ్ళు ఏదో సాధించేసినట్లు కూర్చొని షర్మిల గారిని తీసుకొచ్చి ఆమె చంద్రబాబు నాయుడు గారికి మౌత్ పీస్ గా మారినటువంటి విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలిసినటువంటి విషయం. మీరు ఇన్ని ఆరోపణలు చేశారు కదా శ్రీనివాస్ చౌదరి గారు, దరిద్రమైన రాజకీయం కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఎందుకంటే గుడ్లవేరు గురించి ఎందుకు మాట్లాడలేదు? ఈ వరదల గురించి సెంట్రల్ గవర్నమెంట్ మళ్ళీ వస్తా ఒకసారి శ్రీనివాస్ చౌదరి గారి దగ్గర ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత లేదా? దానికి మీకు రవికిరణ్ గారు సమాధానం చెప్తారు. ఈ లోపల శ్రీనివాస్ చౌదరి గారు మాట్లాడతారు. శ్రీనివాస్ చౌదరి గారు, ఇప్పుడు ఈ రాష్ట్రంలో వరద వస్తే చంద్రబాబు కారణం, విపత్తు వస్తే చంద్రబాబు కారణం, తుఫాన్ వస్తే చంద్రబాబు కారణం, బోటు తిరగబడినా చంద్రబాబే కారణం, వైసీపీ చేస్తున్న అభియోగం. రెండోది, వాళ్ళ అభియోగాలు చేశారని కాదు, కానీ నేను ఇందాక అడిగిన ఒక మౌలికమైన ప్రశ్న అడుగుతున్నాను. మీరు ఇంత సీరియస్ కేసు హ్యాండిల్ చేయడానికి టఫ్ ఆఫీసర్స్ ఆర్ దేర్. ఇంతకుముందు రిటైర్ అయిన వాళ్ళు కూడా పెట్టి ఒక విచారణ చేయిస్తే జూనియర్ ఆఫీసర్స్ని ఇక్కడ మనం బీలీటిల్ చేయటం కాదు, వాళ్ళు చేస్తారు. వాళ్ళని ఇన్వెస్టిగేషన్లో టెక్నికల్ పాయింట్స్ వరకు కన్ఫైన్ చేసి పూర్తిగా ఒక సురేంద్రబాబు, ఒక పూర్ణచంద్రరావు గారు, ఒక మాల్కొండయ్య గారు అలా పిలిచారనుకోండి, వచ్చేవాళ్ళు కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు, సునీల్ కుమార్ చేతులు కట్టుకుని వచ్చి కూర్చొని మాట్లాడతారు, విచారణకు సహకరిస్తారు. ఈమెకు సహకరించరు, ఖచ్చితంగా సహకరించరు. ఇందాక మస్తాన్ గారు చెప్పిన కారణాలు మీరు వినే ఉంటారు. ఎందుకని కేసుని మీరు సీరియస్గా తీసుకోవాలి? ఇప్పుడు అమ్మాయి పరువు నష్టం దావా వేసింది 50 కోట్లు. దీనికి కూడా మీ లీగల్ టీమ్స్ అయినా సహకరించింది, ఆవిడకి ఐడియా ఇచ్చింది. ఈ మధ్య రిటైర్ అయిన రాజ్యసభ మెంబరే ప్రస్తుతం ఆ కేసుకు సంబంధించి డ్రాఫ్టింగ్ అంతా చేస్తున్నారు. పేరు మర్చిపోయాను, మీకు గుర్తుండే ఉంటుంది. వాసుదేవన్ గారు, మొదట మీకు 99 శ్రీనివాస్ చౌదరి గారు, మీరు మ్యూట్ లో ఉన్నారండి. మీరు పవర్ లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి. ప్రాబ్లం మీది సార్, నాది కాదు. నాకు బాగా వినపడతా ఉంది. శ్రీనివాస్ చౌదరి గారు మ్యూట్ లో ఉన్నారు మీరు. లేదు, శ్రీనివాస్ చౌదరి గారు మ్యూట్ లో ఉన్నారు, ఒక మాట చెక్ చేసుకోండి. పీసీఆర్ ప్రాబ్లం అది, మాది కాదు, నాది కాదు, మీది శ్రీనివాస్ చౌదరి గారు. సార్ మీది ప్రాబ్లం, నాది కాదు. ప్రాబ్లం మీది, నాది కాదు. సరే, ఒక మాట స్పీకర్ చెక్ చేస్తారు. ఈ లోపల రవికిరణ్ గారు, ఓకే అండి. శ్రీనివాస్ గారు 1 minute అండి, మళ్ళీ వస్తాయి. ఈ లోపల రవికిరణ్ గారు మాట్లాడతారు. రవికిరణ్ గారు, ప్రాబ్లం మీది, పీసీఆర్ నాది కాదు. రవికిరణ్ గారు మీరు మాట్లాడండి.
ఓకేనా వినపడతాను సార్ వాసుదేవన్ గారు? చెప్ వాళ్ళకి వినిపించట్లేదండి. ఈ లోపల ఒక్క మాట రవికిరణ్ గారు మాట్లాడతారు. మాట్లాడుతున్నారండి, వినపడట్లేదు. చెప్పండి వాసుదేవన్ గారు. రవికిరణ్ గారు మీరు కూడా మాట్లాడుతున్నారండి. మాట్లాడుతున్నారు. సార్ వాయిస్ వస్తుందా మీకు? నాది వాయిస్ వస్తుందా? వినపడుతుందండి? ఇప్పుడు ఓకే అండి, ఇప్పుడు ఓకే. శ్రీనివాస్ చౌదరి గారు ఇప్పుడు మాట్లాడండి. మొదట వాసుదేవన్ గారు మీకు 99 టీవీ ప్రేక్షకులకి, బీజేపీ నేత కిరణ్ గారికి, అనలిస్టు మస్తాన్ రావు గారికి, జనసేన నేత సుపార్త గారికి, సుజాత గారు వైసీపీ నేతకి నమస్కారాలు. భారతదేశంలో ఏ సమస్యలు లేనట్టు పాపం సాక్షి పేపర్లు ఏం వార్తలు రాలేదని వాళ్ళు ఏదో కూలి మీడియా రాసుకుంటున్నారు. జనం కూడా నవ్వితే నవ్వుకున్నారని, నవ్వుకోతులని అలా చేస్తున్నారు. మరి అమ్మాయిని ఆ విధంగా దుర్మార్గంగా బ్రోతలని, అన్నీ ట్యాపింగ్ అని, ఆయన క్రైమ్ ఏదన్నారండి, మంచి ఓడి వాడాడు ఆయన, యాంకర్ చదివాడు. క్రైమ్ కు సంబంధాలు ఉన్న వ్యక్తి అని, అనేక అంశాలపైన రాష్ట్రాల్లో కేసులు ఉన్నాయని, ఇష్టం వచ్చినట్టు ఒక అమ్మాయిని ఒక బ్లూ మీడియాలో వాయించేస్తా ఉంటే జనాలు ఏమైనా ఎర్రోళ్ళని చూస్తుంటారు. మీరు ఏం చూపిస్తే చూపించడానికి. మీరు కూడా చాలా మంచి ప్రశ్నలు వేశారు వాసుదేవన్ గారు. శ్రవంతి రాయ్ గారిని ఎందుకు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా వేశారు? ఒక మహిళ ఇంకో మహిళకి చెప్పుకోగలిగిన కమ్యూనికేషన్ సంభాషణ జనసీమ జరగదండి. అలాగే సీనియర్ ఆఫీసర్లు కూడా వేస్తారు, ఎందుకంటే విచారణ జరిగిన తర్వాత. కాకపోతే ఆవిడ ఒక 50 కోట్లకి పరువు నష్టం సాక్షి పేపర్ మీద. జనం నవ్వుతే నవ్వుతారు, ఎన్ని సాక్ష్యాలు వేసుకుంటే మనకేమి అవినీతి సొమ్ముతో పొట్టలు కట్టిన జగన్మోహన్ రెడ్డి గారికి సాక్షి పేపర్ మీద పరువు నష్టం పెద్ద లెక్క కాదు. అయితే ఎక్కడో గుజరాత్ అంటారు, ఎక్కడో మన ముంబై అంటారు. మరి ఆ పోలీసులు దొరకపోతే ఇక్కడ విషయాలకు నీకు కాంతినా అంటాడా, కాంతినాకి పీకే పనా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి పోలీసులకి ఏం పని పెట్టారు మీరు వైఎస్ఆర్ పార్టీలో? వాళ్ళు చూసుకోవాలి కదా, పోలీసు వాళ్ళు మహారాష్ట్రలో చూసుకోవాలి కదా, గుజరాత్ లో చూసుకోవాలి కదా. మీకేం పీకే పని ఇక్కడ? మీ ఐఏఎస్ ఆఫీసర్ ఎందుకు కూలి మీడియాలో మార్చుకున్నారు మీరు? దాని సమాధానం చెప్పండి జగన్మోహన్ రెడ్డి చూద్దాం. ఎక్కడో స్పెషల్ ఫ్లైట్ లో తీసుకొచ్చారంట వాళ్ళ కుటుంబాన్ని, ఉన్నతమైన కుటుంబాన్ని. ఆవిడ ఆగమ్మా నేను మాట్లాడలేదు, దయచేసి ఆగండి. సో కూలి మీడియాని పెట్టుకొని, కూలోళ్ళు పెట్టుకొని, ఒక వ్యాపారవేత్తతో లావాదేవీలు కుదుర్చుకొని 100 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఆ సెటిల్మెంట్ దందాలు చేసుకుని, కొంతమంది దుర్మార్గులను పక్కన పెట్టుకొని, సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది పెట్టుకొని, ఐఏఎస్ ఆఫీసర్ కూలోళ్ళు పెట్టుకొని వ్యాపారం చేసుకున్నారు. దాని ద్వారా కొన్ని 100 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు చేతులు చేరింది. ఎందుకంటే ఈ సంబంధం ఇప్పుడు కాదండి, రాజశేఖర రెడ్డి గారు స్టీల్ ప్లాంట్ మొదటి ప్రారంభించారే అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల జిందాల్కి పరిచయం చేశాడు. ఎనీ టైమ్ కాల్ ప్లీజ్, ఐ విల్ అవైలబుల్ టు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఆ సంభాషణ కూడా వచ్చింది. ఎందుకంటే ఒక వ్యాపారవేత్తకి నష్టం వచ్చింది, ఏ రాష్ట్రంలో జరగదు. మన వైఎస్ఆర్సీపీ రాష్ట్రంలో గత ప్రభుత్వం జరిగింది కాబట్టి ఇక్కడైతే సెటిల్మెంట్ అందా చేయొచ్చు. ఇంకా ఆడైనా కొడితే మెడితో కొడతారు అక్కడ, ఎందుకంటే దొర్మార్గం ఇచ్చారు, ఆడపిల్లల మీద చేస్తే ఒప్పుకోరు కదా. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే తప్పైన పట్టించుకోరు, పక్కన సుఖతపేటలో ఒక మనది కూడా అక్కని చంపేస్తే పట్టించుకోరు. ఏం చేయాలి ఆంధ్ర రాష్ట్రం అప్పుడు వైఎస్ఆర్సీపీ రాజ్యాంగం జరిగింది కాబట్టి ఇక్కడ అన్ని జరిగిపోతున్నాయి. అది ఎన్నుకొని ఇక్కడ చేసే సెటిల్మెంట్ ఇది. దీనికి సంబంధించి ఇప్పుడు వరదలకు సంబంధించి చాలా లింకులు ఉన్నాయి. ఖచ్చితంగా 100కి 100 పాళ్ళు కదాంబరి అనే విషయం పైన, కేసు పైన ఎవరున్నా వెనకాల ఎంత వాళ్ళు ఉన్నా సరే లాగి తీసుకొచ్చి కటకడా నిలబెడతాం. మరి కుక్కల విజయ్ కుమార్ గారు ఎవరు? ఆయన బాంబేకి పోయాడు, ఆయన తీసుకొని సాక్షి పేపర్లో కూర్చొని ఆవిడ నా మీద 1,80,00,000 నా దగ్గర తీసుకునింది, నేను ఆవిడ సహజీవనం చేసాము, ముంబైకి ఎప్పుడు పోయాం, 1993 పుడితే ఈయన 2009 నుంచి సంబంధాలు ఉన్నాయి, అంటే 16 ఏళ్ల వయసు నుంచి సంబంధాలు ఉన్నాయి. ఆ టైము, ఆ డేట్, ఎఫ్ఐఆర్ చూసి నాకు అర్థం కావట్లా ఎందుకు ఈయన కుల విజయ్ కుమార్ గారు ఆమెతో కలుసుకున్నారు. ఇక్కడ కుక్కల విజయ్ కుమార్ రెడ్డి చెప్పిన డాక్యుమెంట్ ఏంది? కుక్కల విద్యాసాగర్ కొండ మీద వాళ్ళ నాన్నకి కొండ మీద ఏదో దర్శనం కోసం ఆధార్ కార్డులు ఇస్తే దాన్ని తీసుకొని వచ్చి ఒక పేపర్ రాయించుకొని అది ఫేక్ డాక్యుమెంట్ అని చెప్పి ఆధార్ కార్డు ఇచ్చిన చెప్పారు. పేపర్కి వచ్చి కేసు కూడా పెట్టారు కన్సర్న్ పోలీస్ స్టేషన్ లో. దానికి పత్రం తీసుకొచ్చి 3 లక్షల రూపాయలకి 2 లక్షల రూపాయలకి ఇవి అమ్మిందంట. అది తెలుసుకున్న కుక్కల విజయ్ కుమార్ గారు 2 లక్షల రూపాయలు పూసిందని చెప్పి ఫ్రెండ్స్ తో చెప్పి ఆపించాడంట. అంటే ఫేక్ డాక్యుమెంట్ నాకు సంబంధించిన భూములు అమ్మాడని. అసలు కుక్కల విజయ్ కుమారే నష్టాల్లో ఉన్నాడు, అప్పుల్లో ఉన్నాడు వాళ్ళు చెప్తారు అక్కడ. సరే ఏది నిజం అనేది? ఇక్కడ ఎందుకు గుజరాత్ పోలీసు వాళ్ళు, ముంబై పోలీసులు పట్టించుకోలేదు, ఆంధ్ర రాష్ట్ర పోలీసులు వైఎస్ఆర్ పరిపాలన ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపించారు? ఇది కూడా కారణాలే కదా. 30 కేసులు 20 కేసులు ఉంటే ఆ కేసులు బయటపెట్టకుండా మాట్లాడమేంది? శ్రీనివాసరావు గారు మీకే ఒక ప్రశ్న, మీరు అడిగిన ప్రశ్న మిమ్మల్ని వేస్తున్నా. మహారాష్ట్ర పోలీసులు, గుజరాత్ పోలీసులు ఎందుకు దీంట్లో సైలెంట్గా ఉన్నారు?
మీ కూటమి ప్రభుత్వం ఎందుకు అడగట్లేదు? మీకు ఏమైనా మొహమాటాలు ఉన్నాయి వాళ్ళతోటి? బీజేపీ ప్రభుత్వం, బీజేపీ అలయన్స్ ప్రభుత్వం అక్కడ ఉన్నాయి, వాళ్ళకైనా మొహమాటాలు తీయండి. డీజీపీకి లెటర్ రాయమనండి, మీ డీజీపీ గారు, ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారు వాళ్ళకి లెటర్ రాయమనండి. ఏం జరిగింది అసలు, దాన్ని ప్రయత్నం ఏమైనా జరుగుతుందా అని అడగండి. అక్కడి నుంచి మొత్తం వస్తుంది. మీరు అడిగిన ప్రశ్నలోనే ఆన్సర్ ఉంది, మళ్ళీ చెప్తా. ఏంటంటే దీన్ని కలపెట్టింది ఎవరు? వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో పోలీసు అధికారులు. పెట్టింది ఎవరు? వైఎస్ఆర్సీ పార్టీలో ప్రభుత్వం. అంటే కలబెట్టిందే జగన్మోహన్ రెడ్డి గారు. దీన్ని ఫుల్ స్టాప్ పెట్టాలి కదా ఎక్కడో చోట. ఆంధ్ర రాష్ట్ర మీకు అవకాశం ఉంది, మీరు ప్రభుత్వంలో ఉన్నారు. మీరు కాల్ చేస్తే, మీ ముఖ్యమంత్రి కాల్ చేస్తే మహారాష్ట్ర ముఖ్యమంత్రి పలుకుతాడు, మీ డీజీపీ కాల్ చేస్తే మహారాష్ట్ర డీజీపీ మాడతారు. అడగండి మీరు. అన్ని జరుగుతాయి సార్, ఎవరిని వదిలిపెట్టాం. ఆడపాపం తీసుకొచ్చి బజార్లో పెట్టి అమ్మాయిని తప్పుడు ప్రచారం చేయడం అని 100% తప్పు. ఎవరు కాపాడుతున్నారు? నేను అడుగుతున్నది అది. మొన్నటి దాకా జగన్మోహన్ రెడ్డి కాపాడాడు, ఇప్పుడు ఎవరు? మీరు కాపాడుతున్నారా? తప్పు చేసేవాళ్ళు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఎందుకు అడగట్లా మీరు? సార్ అడుగుతారు సార్. ఇప్పుడు మాకున్న ప్రయారిటీ, అది ప్రయారిటీ. సజ్జన్ జందాలను తీసుకొచ్చి ఎంక్వైరీ చేయించండి మహారాష్ట్ర పోలీసు సహకారంతో. చెప్పేది ఒకటే, ఎవరైనా సరే ఆలస్యం కావచ్చేమో కానీ తప్పించుకునే ప్రసక్తే లేదు. మీ దగ్గర పవర్ ఉంది, ఎందుకు ఆలస్యం కావాలి? వాళ్ళ పవర్ చూడండి ఎంత చక్కగా వాళ్ళు వినియోగించుకున్నారు. ఒక్క నిమిషం చౌదరి గారు, వాళ్ళ పవర్ ని ఎంత చక్కగా వినియోగించుకున్నారు. స్పెషల్ ఫ్లైట్ లో వెళ్ళారు, వాళ్ళ ఫ్యామిలీని తీసుకొచ్చారు, వీటీపీఎస్ గెస్ట్ హౌస్ లో ట్రాన్సిట్ హాల్ట్ ఇచ్చారు, తర్వాత జైల్లో వేశారు. ఇది పవర్ వినియోగించుకోవడం అంటే. వాళ్ళు కూడా స్పెషల్ ట్రీట్మెంట్, నిద్రలే సాయంత్రం వరకు చంద్రబాబు నాయుడు జపం చేయకపోతే నిద్ర రాదే వైసీపీ నాయకులు తెలియదు. అంత దుర్మార్గంగా వాళ్ళు పవన్ వాడుకున్నారు కాబట్టి 11 సీట్లకు వచ్చారు. మేము అంత దుర్మార్గ రాజ్యాంగాన్ని వాడుకోదలుచుకోవాలా. చట్ట ప్రకారమే, న్యాయ ప్రకారమే ఎవరైతే ఎన్క్వైరీ ఆఫీసర్ ఉన్నారో వాళ్ళు మాట్లాడతారో, చర్చిస్తారు. దానికి ఎవరు సీనియర్ అధికారులు సలహా తీసుకుంటారు. ఖచ్చితంగా కాదంబరి జత్వాని విషయం పైన వెనకాల ఎవరున్నారు, తలుగులు ఎవరు దాగున్నారు, ఈ సెటిల్మెంట్ రాజకీయం ఎవరు చేశారు, బాంబేకి, గుజరాత్ కి, ఆంధ్ర రాష్ట్ర పోలీసుకి లింక్ ఏంటి, దీని వెనకాల ఎందుకు బరువు నష్టం వేసింది, సాక్షి పేపర్ వార్చి వడ్డించిన కూలి మీడియా సాక్ష్యాలు ఎంతవరకు నిజం, ఒక్కడ కూడా ఇవన్నీ కూడా ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఇవన్నీ మహిళ పట్ల సుజాత గారు ఒక నిమిషం. రవికిరణ్ గారు ఏం మొహమాటాలు? ఒక్క నిమిషం ముగిస్తాను సార్. విజయవాడ వరదల విషయం పైన తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పడుతున్న కష్టం మాకు తెలుసు. అంత టైం లేకపోయినా వాళ్ళు చెప్తా, నవ్వుతో నా భవిష్యత్. మీరు చెప్పండి, ఈ రోజు వరకు ఒక్క వాటర్ పార్టీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం అనేది సమంజసం కాదు. కదంబరి జత్వాని విషయం వేరు, వరదల విషయం కాదు. ఈ వరదల కారణం జగన్మోహన్ గారు చంపేసి జగన్మోహన్ గారు. విజయవాడకి దుఃఖదానిగా మార్చిన విజయవాడ వరదల కారణం బొడమేరు గురించి తెలియని వ్యక్తి, బొడమేరు నది వ్యక్తి రవికిరణ్ గారు మాట్లాడతారు. మీరు ₹1 కూడా మీరు బొంద గురించి మాట్లాడితే ఏం చెప్పాలి? నేను అర్థం కాదు. అధికారంలో ఉంది ఎక్కడ? విజయవాడ మేయర్ మీరు, విజయవాడ కార్పొరేట్లు మీరు ఎక్కడ పోయారు? ఎక్కడ తక్కున్నారు? సుజనా చౌదరి ఎక్కడ పోయాడండి? మీ సుజనా చౌదరి ఎక్కడ పోయాడు? సుజాత గారు, సుజనా చౌదరి గురించి మీరు శ్రీనివాస్ చౌదరి గారిని అడగకూడదు. చౌదరి ఉంది కదా. రవికిరణ్ గారు మాట్లాడతారు. కూటమి కాదా చెప్పండి? రవికిరణ్ గారు మాట్లాడతారు. కూటమి ఎమ్మెల్యే గారు లేరా? విజయవాడ ఎమ్మెల్యే లేరా? రవికిరణ్ గారు, సుజాత గారు మీరు ఆగండి. సుజాత గారు ఆగండి. రవికిరణ్ గారు మాట్లాడతారు. ఓకే చౌదరి గారు ఎక్కడున్నారు చెప్పండి. మీ ఎమ్మెల్యే మీరు ఆగండి, ఆయన మాట్లాడతారు. కనిపిస్తారు, వేరే వాళ్ళకి స్పేస్ ఒక్క నిమిషం. రవికిరణ్ గారు మాట్లాడతారు. రవికిరణ్ గారు 2 అంశాలండి. సరే, వరద ఒకటి, జత్వాని అంశం ఒకటి. జత్వాని అంశంలో కూటమి ప్రభుత్వానికి ఏ మొహమాటం అడ్డొస్తుంది? సజ్జన్ జందాల్ని ప్రశ్నించడానికి, ఆ రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించడానికి ఏమైనా ఇబ్బంది ఉందా? మీరు అక్కడ అధికారం పంచుకుంటున్నారు కాబట్టి బీజేపీతో మనకేమన్నా సంబంధాలు చెడిపోతాయని జంకుతున్నారా? గుజరాత్ ప్రభుత్వంతో ఎందుకు మాట్లాడట్లా? అట్లీస్ట్ ఆఫీసర్స్ లెవెల్లో ఎందుకు ఈ సంప్రదింపులు జరగట్లా? సజ్జన్ జందాల్ని ఎందుకు పిలిపించట్లా?
సజ్జన్ జిందాల్ని జగన్మోహన్ రెడ్డి కాపాడాడు. సజ్జన్ జిందాల్ ఒకవేళ నిందితుడు దోషి అనుకోండి, ప్రూవ్ చేయండి. మీకు ఆ ఫెసిలిటీ ఉంది కదా, 2 రాష్ట్రాల్లో మీ ప్రభుత్వాలే ఉన్నాయి కదా. గుజరాత్లో కూడా వాళ్ళ ప్రభుత్వమే. అదే చెప్పండి అక్కడ సంగతి. అదే ఇప్పుడు వాసుదేవన్ గారు, సుజనా చౌదరి గారు ఆయన నియోజకవర్గంలో ఫ్లడ్ రిలీఫ్ కార్యక్రమాలు ఉన్నారు. వారు స్వయంగా ఒక కళ్యాణ మండపం రెంట్కి తీసుకొని భోజనాలను తయారు చేయించి అందరికి పంపిస్తున్నారు ప్రతి పూట. సో ఆయన గురించి మానేసి మీ నాయకుడి గురించి మీరు చూసుకోండి. లండన్ లో వెళ్తాడా, బెంగళూరులో ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు, మీ నాయకుడి సంగతి చూసుకోండి. నెక్స్ట్ జత్వానీ గారి విషయం వస్తారండి. ఆవిడ సజ్జన్ జిందాల్ గారి మీద 13 డిసెంబర్ 2023 ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఎఫ్ఐఆర్ లో ఏంటంటే నన్ను రేప్ చేశారని చెప్పేసి రేప్ కేసు నమోదు చేశారు. అయితే దాని తర్వాత సబ్సిక్వెంట్ పరిణామాల్లో ఏం జరిగింది, 2/2/2024 కుక్కల విద్యాసాగర్ గారు జత్వానీ మీద ఇబ్రహీంపట్నం పిఎస్ లో 90/2024 కేసు నమోదు చేశారు, చీటింగ్ కేసు నమోదు చేశారు. ఇప్పుడు సమస్య ఏంటి, ఆవిడ చెప్తున్న ఆరోపణలు ఏంటి, నన్ను ఇబ్రహీంపట్నంలో పోలీసులు 2వ తారీఖు కేసు బుక్ అయితే 3వ తారీఖే వచ్చి నన్ను పట్టుకుపోయి అక్కడ నా ఫోన్లన్నీ సీజ్ చేసి నన్ను జైల్లో పడేసి నన్ను ఆ గెస్ట్ హౌస్ లో VTPS గెస్ట్ హౌస్ లో పెట్టి రాజమండ్రి జైల్లో పెట్టి ఈ కేసు విత్డ్రా చేసుకోమని నన్ను ఒత్తిడి చేయించారు. నెంబర్ 1. నెంబర్ 2, అక్కడ విచారణకు హాజరవనివ్వకుండా వాళ్ళు నోటీసులు ఇచ్చినా నాకేం పోలీసులు ఎక్కడున్నారు ఈవిడ అడిగినా మా దగ్గర లేరని ఇక్కడ పోలీసులు టాటాగా చెప్పారు. దాంతో అక్కడ కేసు క్లోజ్ అయిపోయింది. కోర్టులో కూడా మార్చి సబ్మిట్ చేశారు. ఈవిడ రావట్లేదు ఇక్కడికి, ఆయన ఇక్కడ పోలీసులు సబ్మిట్ చేస్తే ఎఫ్ఐఆర్ క్లోజ్ చేశారు. ఆ రకంగా వీరు ఈ రకమైన తప్పుడు కేసు పెట్టి నా మీద బనాయించేశారని చెప్పి ఆవిడ మెయిన్ ఆరోపణ. సో ఇప్పుడు ఈ పిక్చర్ లో ఈ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న అధికారులు ముందు ఇన్వెస్టిగేషన్ చేసుకుంటే అసలు ఐపీఎస్ అధికారులు ఎవరి మీద ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళు నిజంగా ఈ పని చేసి ఎందుకు చేశారు ఈ పని, ఎవరు చెప్తే చేశారు ఈ పని, సజ్జల వారు చెప్పారా, ఎవరు చెప్పారా, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా, ఎవరు చెప్తే ఈ పని చేశారు, అసలు ఈ జిందాల్ గారి కేసు క్లోజ్ అవటానికి ఈ కేసుకి లింక్ ఉందా లేదా అనేది ఎస్టాబ్లిష్ అయ్యాక, ఒకవేళ ఎస్టాబ్లిష్ అయిపోతే అప్పుడు అక్కడ సజ్జన్ జిందాల్ దగ్గరికి వెళ్ళి అతను పట్టుకొస్తారు. కానీ ఏదో ఇప్పటికిప్పటికే ఎలా పట్టుకెళ్తారు, నెంబర్ 1. నెంబర్ 2 పాయింట్, ఒకవేళ ఈవిడ మహారాష్ట్ర ప్రభుత్వం నా మీద ఒత్తిడి చేసింది, నన్ను కేసు విత్డ్రా చేశారు, అక్కడ నాకు సహకరించట్లేదు అంటే అప్పుడు మీలాంటి ప్రశ్న అడగాలి. ఏంటి మహారాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎందుకు క్లోజ్ చేయించారు, ఎందుకు ఆ హోంమంత్రి అలా చేశారు, ఎందుకు ఆ డీజీపీ అలా చేశారు మీరు అడగాలి. ఎక్కడ ఈవిడ మహారాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ఆరోపణలు చేయట్లేదు. ఈవిడ చేస్తున్న ఆరోపణ ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నా మీద ఈ రకమైన చేసి నన్ను ఈ రకంగా హెరాస్ చేసి నన్ను ఈ రకంగా చేసి అక్కడ కేసు క్లోజ్ చేయించామని చేశారు. సో ఆరోపణలు ఎదుర్కొంటుంది. ఇక్కడ ముందు ఎస్టాబ్లిష్ అయ్యి లింక్ 1 by 1 సెట్ అయితే అది జిందాల్ దగ్గరికి వెళ్తే జిందాలో లేకపోతే బిల్ క్లింటన్ ఎవరి దగ్గరికి వెళ్తే వెళ్ళి తీసుకొస్తారు ఆరోపణ సెట్. అంతేగాని వెళ్ళి లేచింది లేకపోరు అని చెప్పి సత్యం తీసుకున్నారు కదండి. ముందు ఎస్టాబ్లిష్ అవ్వాలి కదా. విశాల్ గుడిని ఎందుకు వెళ్ళాడు, లేదా వెళ్ళారా లేదా, స్పెషల్ ఫ్లైట్ వెళ్ళారు అన్నారు, వెళ్ళారా లేదా, ఎందుకు వెళ్ళారు, డిఐజీ ఆంజనేయులు ఎవరు చెప్తే చేశారు, ఎన్ని ఎస్టాబ్లిష్ అయితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి వస్తాడు, అసలు సజ్జన్ జిందాల్ వస్తారు, అందరూ వస్తారు. సో 1 by 1 ఇన్వెస్టిగేషన్ జరగాలి వాసుదేవన్ గారు. అంతేగాని ఆ ప్రభుత్వం ఇలా చేస్తుంది, ఈ ప్రభుత్వం మీకు మొహమాటం ఉందా అనేది సరైన విశ్లేషణ కాదేమో అని చెప్పి నా యొక్క అభిప్రాయం వాసుదేవన్ గారు. అంటే ఆవిడ అభ్యంతరం వ్యక్తం చేస్తే తప్పించి సజ్జన్ జిందాల్ గురించి మనం మాట్లాడకూడదు, అప్పటిదాకా ఆ మాట మీద గ్యాగ్ ఆర్డర్ ఉందని అంటారు, అంతేనా? ఆవిడకి లేని అభ్యంతరం మనకెందుకు అంటారు? ఆవిడకి లేని అభ్యంతరం మనకెందుకు అంటారు? ఇక్కడే తెలుస్తుంది మీకున్న మొహమాటాలు ఏంటనే ఇక్కడే తెలుస్తుంది. ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడు ఆయన పిలిపించి కనీసం పోనీ ఆయన దగ్గర మీరే వెళ్ళండి, పెద్ద మనిషి కదా, 69 ఏళ్ళ పెద్ద మనిషి, ఆ పని చేయలేడని ఇవి చెబుతున్నారు. కాదు, వెళ్ళండి సార్. కేసులో మల్టిపుల్ యాంగిల్స్ ఉంటాయి కేసులో మల్టిపుల్ యాంగిల్స్ ఉంటాయి. వెళ్ళి ఒకసారి మర్యాదపూర్వకంగా కలిసి జిందాల్ గారు ఎలా ఉన్నారు, మీ ఆరోగ్యం ఎలా ఉంది, రోజు 2 పూట్ల భోజనం చేస్తున్నారా, అడిగేవో కుశల ప్రశ్నలు వేసి వివరాలు తెలుసుకొని రండి. వెళ్ళాలి, వెళ్ళి అడగాలి. వెళ్ళాలండి. మీరు ఆయన్ని ప్రశ్నించే దమ్ము ధైర్యం లేదా మీకు? చెప్పండి. ఆయన ఇండస్ట్రియలిస్ట్ అని ఆయన ప్రశ్నించేటువంటి దమ్ము మీరే చూపించారు కదా. సజ్జన్ జిందాల్ గారి మీద ఎఫ్ఐఆర్ చూపించారు. ఆ కుక్కల విద్యాసాగర్ అనేటువంటి ఆయన మీద ఎఫ్ఐఆర్ చూపించారు. కుక్కల విద్యాసాగర్ కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో మేము ఆన్సర్ చెప్తాము. అదే విధంగా మీరు ఆన్సర్ చెప్పండి సజ్జన్ జిందాల్ గారి ఎఫ్ఐఆర్ గురించి. గుజరాత్ గురించి శివపార్తి గారు మాట్లాడతారు. సుజాత గారు, శివపార్తి గారు
పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దయచేసి సరిగ్గా మాట్లాడండి, 1 by 1 మాట్లాడండి, అర్థం పడద్దు మీరు. శివపార్వతి గారు మీరు మాట్లాడండి. వాసు గారు చెప్పండి. ఇప్పుడు వైసీపీ ఒక లెటర్ రిలీజ్ చేసిందండి అన్ని ఛానల్స్ ఎడిటర్స్ కి, వీళ్ళని మాత్రమే పిలవండి డిబేట్స్ కి, మిగతా వాళ్ళకి పార్టీకి ఎట్లాంటి సంబంధం లేదని. మరి ఆ లిస్ట్ లో సుజాత గారి పేరుందా? ఆవిడేవో మాట్లాడేస్తుంది పాపం కష్టపడి. ఈవిడ ఏది పడితే అది వచ్చి చెప్పు, నీ పార్టీ రిలీజ్ పట్టుకొచ్చావా? ఏంటి నీ పట్టుకొచ్చావా? నీ లీడర్ ఏమన్నా నిన్ను ప్రకటించాడా ఇప్పుడు లైన్ లో ఆన్లైన్ లో? చెప్పు. నీ పార్టీ వర్షన్ ఏదో నువ్వు వేడు, నీ పార్టీ వర్షన్ ఏదో నువ్వు వేడు. నీకు చెప్పడానికి టాపిక్ లేదు, నీకు చెప్పడానికి టాపిక్ లేదు. నా పార్టీకి నాకు సంబంధించినటువంటి అంశం, నా పార్టీకి నాకు సంబంధించినటువంటి అంశం నీ పార్టీ ప్రకటించిందా? నిన్ను అధికార ప్రతినిధిగా చెప్పు. ఒకటి సబ్జెక్ట్ లేక నువ్వు పర్సనల్ విషయాలు తీసుకొస్తే మాట్లాడతాం. గౌరవంగా నువ్వు నోరు మూసుకుంటే మంచిది. టాపిక్ గురించి మాట్లాడు. ఇప్పుడు కాదంబరి జత్వాని విషయానికి వస్తే మనకి పత్రికల్లో గానీ ఆమెని ఒక నేరస్తురాలుగా లేకపోతే బ్లాక్ మెయిల్ గా చిత్రీకరిస్తున్నాయి. కానీ మన రాష్ట్రానికి విషయానికి వస్తే మన రాష్ట్రంలో అనేక కేసులు పదుల సంఖ్యలో ఒక నిమిషం ఆగండి, మీరు మధ్యలో వేరే టాపిక్ లోకి డైవర్ట్ అయ్యారు. మళ్ళీ వస్తా ఆవిడ గురించి ఎందుకు ప్రస్తావన? మీరు మిమ్మల్ని అడిగింది చెప్పండి. మీరు ఆగండి, మళ్ళీ అనవసరం డిస్టర్బెన్స్ వస్తుంది. మీరు ఆగండి సుజాత గారు, మీరు ఆగండి. టైం అయిపోతుంది, తొందరగా మాట్లాడండి మన శివపార్వతి గారు. ఇప్పుడు కాదంబరి విషయం మీరు ఇందాక ఒకటి అన్నారండి వాసు గారు, మహారాష్ట్ర పోలీసులు వాడుకోవద్దా, లేకపోతే మీరు కూడా ఫ్లైట్ లో వెళ్ళొద్దా, జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఆయన రూల్స్ ని ఎలాగా వైలేట్ చేశారు అలాగా మీరు కూడా చేయాలి కదా. రూల్స్ వైలేట్ చేయమని నేను మీకు చెప్పలా. ప్లీజ్ లిసన్ టు మీ వెరీ కేర్ఫుల్ అండి. రూల్స్ వైలేట్ చేయమని నేను మీకు చెప్పలేదు. మీరు వెళ్ళి తీసుకురావచ్చు కదా, విచారణ చేయొచ్చు కదా, మీకు ఆ పరిధి ఉంది కదా అన్న. రూల్స్ వైలేషన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ మీ పరిధి ఉంది, మీరు వినియోగించుకోవట్లేదు అన్నా నేను. వాసు గారు శివపార్వతి గారు ఇక్కడ సజ్జన్ జిందాల్ కేసు క్లోజ్ చేయడానికే నన్ను ఇక్కడికి వేధింపులకు తీసుకొచ్చారనేది ఆమె ఎలిగేషన్ చేసింది. ఆ నేపథ్యంలోనే వాసు గారు సజ్జన్ జిందాల్ని ఆ విషయమే ప్రశ్నించవచ్చు కదా అనేది ఆయన ప్రస్తావించిన అంశం ఇక్కడ మనం గమనించాలి. సుజాత గారు ఆగండి, ఆయన కంప్లీట్ చేయండి. మస్తాన్ గారు మీరు మాట్లాడండి. ఆయన మాట్లాడండి. లెట్ హిమ్ కంక్లూడ్ మస్తాన్ గారు. అంటే కాదంబరి జత్వాని ఒక ప్రధానమైన ఆరోపణ చేస్తుంది. కుక్కల విద్యాసాగర్ అనే కేసు కంటే కూడా సజ్జన్ జిందాల్ గారి కేసుని క్లోజ్ చేసే ఉద్దేశంతో నన్ను ఇక్కడికి తీసుకొచ్చి నా తల్లిదండ్రులను తీసుకొచ్చి బ్యాంక్ ఖాతాను క్లోజ్ చేసి అన్ని ఆమె దగ్గర ఉన్న ల్యాప్టాప్ కానీ ఫోన్లు కానీ అన్ని సీజ్ చేసి ఎవరిని మాట్లాడకుండా నిర్బంధించి ఎన్టీపీఎస్ గెస్ట్ హౌస్ లో వేధింపులకు గురి చేసి ఆ నేపథ్యంలో అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర ఒక ముంబై పోలీసుల ద్వారా ఈమె కనిపించట్లేదు, ఈమె అటెండ్ కావట్లేదు కాబట్టి ఈ కేసును క్లోజ్ చేశారు. కాబట్టే అంటే ఆ కేసును క్లోజ్ చేయడానికే నన్ను ఇక్కడ అక్రమంగా వేధించారనేది ఆమె స్పెసిఫిక్ గా సజ్జన్ జిందాల్ గారి మీద కూడా ఆరోపణ చేసింది. ఆ నేపథ్యంలోనే వాసు గారు ఇప్పుడు ఆయన ఎందుకు తీసుకొచ్చి ఇక్కడ ప్రశ్నించకూడదు అంటున్నారు. లింక్ ఉండేదేముంది, ఆమె ఆల్రెడీ ప్రశ్నించింది కదా. సజ్జన్ జిందాల్ గారు కేసును క్లోజ్ చేయడానికే ఈ కేసును ఇక్కడ తీసుకొచ్చారు. అందుకనే 2వ తారీఖు కంప్లైంట్ చేస్తే 3వ తారీఖు బయట వేసుకుని వెళ్ళారు. 3వ తారీఖు మా తల్లిదండ్రులని అందరినీ అక్రమంగా నిర్బంధించారనేది చెప్పింది. ఆమె కంప్లైంట్ లో ప్రశాంతిరావు గారికి కంప్లైంట్ లో చెప్పింది. అదే నేను అంటున్నా, ఆ ఉద్దేశంలో భాగంగానే సజ్జన్ జిందాల్ గారిని ప్రశ్నించవచ్చు.
ఇప్పుడు ఏంటంటే మస్తాన్ గారు కోడి ముందా గుడ్డు ముందా అనే ప్రశ్న వస్తాయి. డెఫినెట్ గా మనం డిస్కస్ చేద్దాం శివపార్వతి గారు.